హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ రెసిపీస్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మన పులస చేపల కర్రీ. పులస అనగానే అందరికీ నోరూరిపోతుంది కదా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ ఒకసారి తిన్న తర్వాత ఈ టేస్ట్ అనేది మనం మర్చిపోలేము. అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా బాగా కడిగి శుభ్రపరిచిన చేప ముక్కల్లో కారం అనేది వేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో దానికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి అది వేడైన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మనకి చేప ముక్కలను బట్టి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిపడినంత వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మసాలా పొడి అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత ఈ మసాలా పొడి అనేది వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని కొద్దిసేపు వేయించాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ ధనియా పౌడర్ కూడా వేసిన తర్వాత వేయించుతున్నాను. ఇందులో ఇప్పుడు టమాటీ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. టమాటీ అనేది మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ఇందులో ఏవైతే ఉప్పు కారం పసుపు వేసి ఉంచామో ఆ చేప ముక్కల్ని మనం ఇందులో వేసి కొద్దిగా వేయించాలి. అంటే మనకి ఇవి ముక్కలు చేప ముక్కలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలపాలి. చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపు వేసిన తర్వాత ఇందులో మనం అంటే గరిటె పెట్టి కలపడం అది చేయకూడదు. చాలా జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే ముక్కలు అనేవి విడిపోతాయి కాబట్టి ఇలా చాలా జాగ్రత్తగా క్లాత్ పెట్టో లేకపోతే ఇలా రౌండ్గా మూవ్ చేసి ఇలా తిప్పాలి, కానీ గరిటె అనేది పెట్టకూడదు. ఇది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పులస అనేది మనకి ఈ సీజన్ లోనే దొరుకుతుంది. ఇది ఒక్కసారి తిన్నారంటే మాత్రం దీని టేస్ట్ నిజంగా మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా పులస కొనుక్కొని ట్రై చేస్తే మాత్రం ఇలా ట్రై చేయండి. దీని టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుంది. ఈ చేప ముక్కలు ఉడికేంత వరకు అలాగే మనకి పులుసు అనేది కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన పులస చేపల పులుసు రెడీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో లాస్ట్ లో మనం దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ నేను టేస్ట్ చేశాక నిజంగా అంటే నిజంగా మర్చిపోలేకపోతున్నాను. దీని టేస్ట్ని అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.